2024 సంవత్సరం మే నెల 5వ తారీఖు ఆదివారం. ఈ ఆదివారాన్ని గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాలి. మనకు నవగ్రహాలు 9 సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహం. సూర్యుడు లేకపోతే మనకి ఏదీ జరగదు. సూర్యుడు ఉదయించకపోతే, సూర్యరశ్మి తగలకపోతే మనకు రకరకాలైన వ్యాధులు వస్తాయి. ఒకప్పుడు మన భారతదేశంలో భారతీయులు రాజ్య పరిపాలన చేసిన రోజుల్లో ఆదివారం రోజు దైవాన్ని పూజించడానికే ప్రత్యేకమైన సమయం చూపించారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? కొన్ని మతాల ప్రభావం చేత మరి హిందూ సంబంధించిన దైవాన్ని కాక ఇతర దైవాన్ని పూజించడమే కాక ఏం చేస్తున్నారు? ఆ రోజున మాంసాహారం తింటున్నారు. హిందూ సాంప్రదాయంలో మొదటి నుంచే ఉంది. దేవతా పూజల రోజుల్లో కానీ, పెళ్ళిళ్ళు కానీ, శుభకార్యాలు కానీ, మంచి మంచి పనులు చేసే రోజుల్లో కానీ, మరి బర్త్డే వచ్చింది ఆ రోజు ఏం చేస్తాం? తలస్నానం చేస్తాం, దేవుడి గుళ్ళోకి వెళ్తాం, దేవుడిని దండం పెట్టుకుంటాం, శాకాహారం తింటాం. ఇది మన ఆచారం. ఏం చేశారు? మన మతం కాక ఇతర మతస్థులు మన దేశాన్ని పరిపాలన చేస్తూ ఆదివారం రోజు సెలవు తెచ్చిపెట్టారు. అమావాస్య రోజే మనకు సెలవు ఉండేది. నెల రోజుల్లో ఒక్కరోజు అమావాస్య రోజే సెలవు ఉండేది. కాకుండా ఇప్పుడు ఆదివారం సెలవు తెచ్చిపెట్టారు. ఈ ఆదివారం సెలవు రోజు ఏం చేస్తున్నారు? మరి వాళ్ళ కొన్ని దేవాలయాలు ఉన్నాయి, అక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు మాంసాహారం తింటున్నారు. తర్వాత ఆదివారం సెలవు రోజే మాంసాహారం తింటం మొదలుపెట్టారు. సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహం. సూర్యుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం. అటువంటి సూర్యుడిని పూజించడానికి మనం ఏం చేస్తూ ఉన్నాం? సూర్యుడిని పూజించడం కాకుండా దేవుణ్ణి పూజించడం మానేసి, శాకాహారం మానేసి, జీవహింస చేసి మాంసాహారం తింటున్నాం. అది మనకు, మన కుటుంబానికి, మన పిల్లలకి, మన ఐశ్వర్యానికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి హింసకి ఎప్పుడూ దూరంగా ఉండటమే హిందూ మతం యొక్క లక్షణం. హింస అంటే ఒక జీవరాశిని హింసించి మాంసాహారం తింటడం, అది మానుకోవటం. తర్వాత సూర్యుడిని పూజించడం, ఇష్టదైవాన్ని పూజించడం, ఇది చాలా విశేషం. ఈ రోజున చైత్ర బహుళ ఏకాదశి, క్రోధినామ సంవత్సర చైత్ర బహుళ ఏకాదశి వెళ్ళగా ద్వాదశి వచ్చింది. ఈ రోజున మనం ఏం చేయాలి? ఉత్తరాభాద్ర నక్షత్రం, ఉత్తరాభాద్ర రేవత్యాంశం, మీనరాశి. మీనరాశికి అధిపతి గురువు అవటం చేత గురువుని పూజించడం చాలా విశేషం. తర్వాత ఈరోజు వారం ఏమైంది? ఆదివారం. ఆదివారం సూర్యుడిని పూజించడం విశేషం. తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం అవడం చేత గురువుని పూజించడం. ఈ రోజు నుండి గురుమౌఢ్యమి ప్రారంభమైంది. ఈ గురుమౌఢ్యం ప్రారంభం అవటం చేత గురువుని పూజించడం చాలా మంచిది. ఇది చాలా మంచి విషయం. కాబట్టి బాగా గ్రహించి అందరూ కూడా ఆచరించాలి. తర్వాత ఈరోజు వర్జం ఉదయం 7:10 నుండి 7:10 వరకు శేషవర్జం ఉంది. తర్వాత సాయంత్రం 6:51 నుండి 7:40 వరకు వర్జం ఉన్నది. ఈ వర్జం ఏ పని చేయడానికి పనికిరాదు. స్వస్తి.